కాశీ విశ్వనాథ్ సమస్తాలోకా సుఖినో భవంతు. నమస్తే, మీ చంద్రశేఖర్ మహాదేవ్, కాశీ వారణాసి. కాశీఖండం 7వ అధ్యాయం 135 శ్లోకాలలో శివశర్మ సప్తపురి యాత్ర. శివశర్మ అనేటువంటి ఒక మహాబ్రాహ్మణోత్తముడు సంసారము కొరకు కాకుండా జీవుడి ఉన్నతి కొరకు 56 సర్వోత్తమ సేవలను గుర్తించి చింతించుచున్నాడు. మధురా నగరంలో శివశర్మ అనే ఒక బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు. అతడు వేదాంగాలను, శాస్త్ర పురాణాలను, పూర్వ ఉత్తర మీమాంసాలను, ధనుర్విద్యను, ఆయుర్వేద విద్యను, నాట్య విద్యను, అర్థశాస్త్రమును, సమస్త కళలను, మంత్రశాస్త్రమును కూడా ఇలా అనేక శాస్త్రములను అనేక భాషలలో నేర్చుకున్నాడు. ధర్మ మార్గంలో సంపాదన ఆర్జించి తనకున్న పుత్రులకు సమానంగా పంచి ధర్మపత్ని కాలం చేయగా వార్ధక్యముతో ఈ విధముగా చింతించుచూ ఉన్నాడు. ఓ భగవంతుడా, ఇంతవరకు విద్యతోనూ, ధన సంపాదనతోనూ, సంసారంతోనూ, కుటుంబ బాధ్యతలతోనూ నలిగి ఈ జీవుడి యొక్క ఉన్నతికి, విముక్తికి, ముక్తికి, మోక్షమునకు ప్రయత్నము చేయలేదు. మరియు ఈ జీవుడికి ఈ జన్మ ఉద్ధరణకు గణపతిని కానీ, విష్ణువుని కానీ, సూర్యుని కానీ, ఈశ్వరుని కానీ, జగన్మాతను కానీ ఉపాసించి వారి అనుగ్రహము పొందలేదు. నాకున్న బాధ్యతలతో దేవతలకు సంబంధించిన ఏ గొప్ప యజ్ఞములను లోక కళ్యాణార్థం చేయలేదు అని చింతిస్తూ ఇకనైనా సప్తపురి మోక్షయాత్ర చేయాలని సంకల్పం చేసుకుంటూ ఉన్నాడు. జై కాశీ విశ్వనాథ్.